ఆగవలసి వస్తుంది. అంటే ఇప్పుడు చూడు, లాగుతున్న కొద్ది సాగుతామా, ఒక దగ్గరికి వస్తే తెగిపోతాం. అలా తెగిపోకుండా ఉండి మరీ సాగుతాను అనమాట. సింహాచలం రోడ్ చాలా బాగుంటుందండి. ఇది బాగున్నాయి కానీ ఇది జాగా అంతా బొక్కెట్టుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకండి ఫెన్సింగ్లు, రోడ్లు అనమాట మొత్తం కలిపి రోడ్డు వదిలితే ఎవరు ఎలక్కాండి వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి దగ్గర కూడా టైటే కదా, ఎంత ఎక్కువ వాటి పైన యాక్సిడెంట్లు అవుతాయండి. తెంగేస్తారు, అందరూ దూరిపోతారు. అలా కాదు, ఇప్పుడు ఈ డివైడర్స్ లేకపోయింటే 4 లేన్ ఉంది, 6 లేన్ ఉంది, మొత్తం 3 లేన్స్ వదిలితే హ్యాపీగా వెళ్తాయి కదా బళ్ళు. ఈ మధ్యలో గడప లేకుండా ఈ మధ్యలో పెట్టి అలా వదిలితే ఫ్రీగా ఉంటుంది కదా. టెక్నాలజీ ఏదో ఉంటుంది, లేకంటే ఇలా చేయరు. అది ఎన్ని రోడ్లు అవతల ఒకటి ఇది అవుతాయి. అది సర్వీస్ రోడ్ ఎలాగ ఉంది, సర్వీస్ రోడ్ పక్కన పెట్టేస్తే ఇది 6 లేన్. అది ఇప్పుడు అదే నేల తొంగోని ఇరుములాట అంటారు కదా, అది పరిస్థితి ఇక్కడ. పడుకున్న నేల అయితే మనకి ఇరుములాట ఎలా, కానీ ఇరుములాట తిరుములాట ఇది ఎప్పుడో మర్చిపోయాం కదా పేరు మాట. అవన్నీ పాతకాలం నాటి మనుషులు అది ఆడుకుంటాను కూడా. ఇరుములాట తిరుములాట ఆడదామా, తోసుకొని పడుకొని తోసి ఇటు తోసేసి ఆంధ్ర ఎలాగెళ్తాడు. నీకు తిరుపతి రూట్లో వెళ్తూ ఉంటే నెల్లూరు బ్రిడ్జ్లు వస్తుంటాయి, ఇలా వెళ్ళిపోతా ఒక టర్న్లో ఉన్నాయి. అటు ఏమీ లేదు కావాలా, ఆకాశంలోకి వెళ్ళిపోతుందని అనిపిస్తుంది అన్నమాట. అలా ఉంటుంది బ్రిడ్జెస్. అవి వెళ్ళాం కానీ నైట్ జర్నీ. నేను వీడియో కూడా తీసిన. రోడ్డు మధ్యలో బాగోదండి. రోడ్ అండి లేదు రోడ్డు బాగోదు. విజయవాడ నుండి తిరుపతి వరకు రోడ్డు, నెల్లూరు వరకు, నాయుడుపేట వరకు రోడ్డు బాగోదు. ఇదే డబుల్ లైన్ కానీ బాగోదు. వెళ్ళాను, దెమ్మలో మధ్యలో మట్టి గోతులు వర్క్ అవుతుంది. మళ్ళీ వరదలు కూడా పెద్ద ఇబ్బంది పెట్టేసినాయి. అదే వర్క్ అవుతుంది. నెల్లూరు ముంచింది తెలుసా నీకు? నెల్లూరు కావలి ఫుల్ వాటర్ అనమాట. నేను వచ్చిన రోజుకి ఇంకా రోడ్డు మీద అవతల పక్క రోడ్లో నీళ్లు ఉన్నాయి, మధ్య రోడ్లో లేవు. కానీ మనం రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నాం. లేదు 2 లైన్ ఉంది. ఉందా? కార్లు ఎన్నో వెళ్తున్నాయి కదా, అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఇది బస్సు రోడ్, అది హైవే. అవును, కానీ కార్లు అలౌ చేస్తారు. బస్సులు ఎప్పుడో వస్తుంటాయి కదా, రోడ్లు ఉంటే ఎవడు మానేస్తారు. ఇదంతా బస్సు వెళ్తుంది. సింహాచలం, జై సింహాద్రప్పన్న. మంచి ట్యాగ్లను పెట్టేసి పెట్టాలి. అయితే ఆడలు చెప్పడం మంచి పని అయింది. నీకు సంగతి తెలుసా? ఏటో వచ్చి కేకలేసిన తెలిసి ఆడికి కొంచెం కదిలింది, భయం వేసింది. ఎవడో అల్లరి పడుతున్నాడు, డబ్బులు ఇచ్చింది చెప్పాను. లేదు అక్కడ మాట్లాడండి. లేదు మాట్లాడదు నేను మాట్లాడదు చెప్పేసి నేను కలిసేస్తున్నామని భయం. మనిషి కలిసి కరాలి అడిగి డౌట్ లేదు. ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఏంటి పరిస్థితి అని అర్థం కావట్లేదు. తగులుకుంటాను నేను అంతే కదా. ఎవరు సోమ జంగుతుడు సంవత్సరం నుంచి ఫోన్ చేస్తాను, ఫోన్ అవ్వట్లేదు. ఏంటి డబ్బులో మొన్న ఏంటి పరిస్థితి, బతికినో తెచ్చినో ఎవడు తెలియదు అని అంటాను నేను. కియా ఇది జంక్షన్. ఈ రోడ్ కూడా బాగా వేసారండి. ఎప్పుడు బాగానే ఉంది, అప్పుడు సింగిల్ రోడ్ అండి ఇది. ఎప్పుడు గత అది చెప్పాలి కానీ వైసీపీలో వేసిందే చూసా. చెప్పాలంటే ఇది మాత్రం చేశాను. ఇదంతా సింగిల్ రోడ్ ఉండేది, మేము వచ్చాం కదా. అవును, తొండ పీపులాగా ఉండేది ఈ రోడ్డు మీద కూడా. అంచులు ఇరిగిపోయి మధ్యలో గోతులు అయిపోయి ఎక్కడ పడిపోతామో ఎక్కడ లెగుతుందో తెలియదు. రోడ్డు మీదకి వచ్చి అసలు ఆ మార్కెట్ ఏరియాలో అయితే బండి వెళ్ళాలంటే కష్టం. ఈ కోణలు ఆగిపోయేవి, ట్రాఫిక్ అలాగా సింగిల్ లైన్ ఎంత వస్తాయి, అవతల పక్క వస్తేనే అవతల పక్కన వెళ్ళాలా, అంత వరస్ట్ కండిషన్. ఎలా చేశాడు కానీ బాగా చేశాడు.
చేసాడు. ఇది మాత్రం బాగా చేశారు ఈ రోడ్. చూడు ఎక్కడది నేను చూశాను. అట్లీస్ట్ జనాల్ని బయటకు తొక్కలేక డ్రైనేజీల మీదనే ప్లేట్లు కూడా వేసుకోలేకపోయాడనమాట. రోడ్డు టచ్ లేకపోయాడు బిల్డింగ్స్ని. ఎక్కడ చూశానబ్బా ఇది ఇంత దారుణంగా ఉందా అని అనుకున్నాను. గవర్నమెంట్ అదే పరిస్థితి. పబ్లిక్ సపోర్ట్ చేయకపోతే ఇబ్బందులు పడతారు. మధ్యలో డివైడర్ కూడా కడుతున్నారండి. శ్రీకాకుళం టౌన్లోనండి. పెద్దపాడు ఎర్రగొట్టారు. ఏడు ఎర్రగొట్టారు చూడు సార్ వెళ్ళినప్పుడు. ఆ డ్రైన్ ఉందా, ఆ డ్రైన్ మీద ఇంకా ఇంటి తలక ఇవి ఉన్నాయి. డ్రైన్ టచ్ చేసుకోలేకపోయారండి. కోసర్లు లేదు ట్రైన్లో ఎక్కలా వేసారు. నేను చూసాను ఇవాళ వచ్చినప్పుడు. ఇవాళ కదా నిన్న 2 వీలర్లో వెళ్ళాను కదా, పరీక్షగా చూసాను అన్నమాట. సింహాచలం కొండకి దారి. జై సింహాద్రప్పన్న. ఇలా అంత అయ్యే భక్తులే మరి. నీ కులదైవము ఇదేనా? సింహాద్రప్పనేనా? ఇదే ఇంటి దైవము అన్నీ ఇవే. ఇంటి దైవం వేరే ఉంటది. లేదండి కులదైవం ఇదే. ఇంటి దైవము రాముడు, రాముడు మా అయ్యి రాముడికి ఎక్కువ పూజిస్తాడు. రామయ్య తండ్రి అంటాం. రామయ్య దేవుడు దించుతారు మీరు? అలాంటి పెట్టి ఉంటాం. దేవుడు దించుతాం. దేవుడు దించుతాము. ఆవు పళ్ళు ఉన్నాయి మాకు. ఆవు పళ్ళు లక్ష్మణాలు చేస్తాం. ఆవు పళ్ళు పాలలో కడిగి అదే దేవుళ్ళు దించబడ్డాం. కొంతమంది యూట్యూబ్లో చాలా ఈటి పెడతారండి. యూట్యూబ్ ఏటి పెడతారు అంటే ఈ టూర్ చూడు ఒకసారి. ఎక్కడికి వెళ్ళి అవన్నీ తీసి వైజాగ్ టు శ్రీకాకుళం జర్నీ పెడతాడు. టోటల్ జర్నీ అంతా పెట్టరు కదా, ఒక చోట ఎడిట్ చేస్తారు. అక్కడ నుండి చేస్తారు. ఇప్పుడు శామ్యూలి లేకపోతే ఈ బస్సులు ఉన్నాయా, ఈ బస్సులో టూర్ ట్రావెల్స్ తీసి ఎవడో ఒకడు ఉంటాడు ట్రావెలర్, అడిగి అదే పని తీసి ఎడిటింగ్ చేసుకొని అప్డేట్ చేస్తాడు. ఎన్ని లైక్లు వస్తాయో, ఎంతమంది చూస్తారో. అంటే అది ఆ విధంగా తీయాలి. మరి తీస్తారు, వీడియోలుగా తీస్తారు మనకి. తీసి తర్వాత ఎడిట్ చేసుకుంటాం. ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఏది పనికి వచ్చిందో పనికిరాందో అంత ఎడిక్ట్ అయిపోయి ఉంటావా టీవీ సెల్ ఫోన్కి? మరి ఏం పని ఉండదు. అదే చూడడం అంత లేదు బా. రాకూడదు యాక్చువల్గా. ఏవో మహా అయితే 4 వీడియోలు చూసిన తర్వాత బా ఎందుకు వచ్చింది ఎడిట్ ఏది మరి కాలక్షేపం అండి. నెట్ ఒకటి ఉంటుందండి అందులోనా. ఏంటి ఫోన్ సిమ్ జియో జియో నెట్ ఊటి బుక్కుని వస్తే తప్పని ఆగిపోద్ది. 5G వస్తే టపాల్ మన 4Gకి వచ్చి వెళ్ళిపోద్ది. 4Gకి వెళ్తే అసలు ఏమి రాదు, అలాగే ఆగిపోద్ది. నెట్ అయిపోతే 4Gకి వస్తుంది అండి. నెట్ ఉంటుంది అన్లిమిటెడ్. ఓహో ఎంత? 900. నాది 900. 3 నెలలకి. 3 నెలలకి 84 రోజులు, 90 రోజులు. 90 రోజులు అన్లిమిటెడ్ నెట్ ప్లస్ 10 GB నెట్ వేరు ఎక్స్ట్రా. చెక్క